ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన మెడిటేషన్స్ ఆన్ ద క్రాస్లో భాగంగా ఈరోజు నీతిమంతుడు, నీతి అనే మాటని ధ్యానిద్దాము. దీనికి కీవర్డ్స్గా మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనం. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. దేవునికి స్తోత్రం. మరి ఇక్కడ సందర్భం తెలుసు కదా, మరి యేసయ్యని నీతిమంతుడుగా అక్కడ పిలాతు భార్య చెప్పడం మనం చూస్తూ ఉంటాం అన్నమాట. మరి ఈ శ్రమల దినాలలో మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన దేవాది దేవుడు ఏ రీతిగా నీతిమంతుడు అని పలుమార్లు మరి ఇక్కడ మనకి చెప్పడం జరుగుతూ ఉన్నదో పరిశుద్ధ గ్రంథంలో, ఆయన బిడ్డలమైన మనము ఆయన రక్తము చే కన్నబడిన వారము, కొనబడిన వారము, ముద్రించబడిన మనం కూడా నీతిమంతులుగా ఉండటానికి అట్లీస్ట్ ట్రై చేయాలి. ఎందుకంటే నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయారని ఆ లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మాత్రమే కాదు, మన నీతి దేవుని దృష్టికి మురికి గుడ్డ వంటిది. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే అనేకులు నీతిమంతులుగా అక్కడ మనం చూస్తూ ఉంటాం. నోవా గారు, లోతు గారు, అబ్రహం గారు, బాప్తిసమిచ్చు యోహాను, అరమత్తె, యోసేపు, అలాగే సుంకర్ను కూడా యేసయ్య నీతిమంతుడుగా మనం చూస్తూ ఉంటాం. మరి నేటి దినాలలో చూసినట్లయితే నీతిమంతులు, దేవుని భయభక్తులు కలిగిన వారి యథార్థవంతులు, మరి వారికి అనేకమైన ఘోరాలు, ఆపదలు అనేకమైన జరుగుతూ ఉన్నాయి. నేను నీతిగా ఉండటం వ్యర్థమే, ఈ భక్తి జీవితాన్ని కొనసాగించడం వ్యర్థమని చాలామంది అనుకోవచ్చు. కానీ నిజముగా నీతిమంతులుగా ఉంటే ఆపద నుంచి తప్పించబడతామంట. నీతిమంతుడు ఆకలి తీరా భోజనము చేయును, నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించును, నీతిమంతుడు ఎన్నడను కదల్చబడడని అనేకమైనవి మరి నీతిమంతులుగా ఉన్నప్పుడు మరి మనం సామెతల గ్రంథంలో చూడగలుగుతాము. అనేకమైన ఆశీర్వాదాలు, దీవెనలు, ధన్యతలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, దేవుడు ఎవరిని నీతిమంతుడిగా తీరుస్తాడో ఆ మనుష్యుడు ధన్యుడని కూడా లేఖనాలు సెలవిస్తున్నాయి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. దేవునికి స్తోత్రం. మరి మనమైతే ఈ దినాలలో నమ్మాలంటే నా భయం వేస్తూ ఉన్నది. ఎందుకంటే మన కన్నులతో మనం అనేకమైన ఘోరాలు చూస్తూ ఉన్నాము. అయ్యో, ఎంతో నీతిమంతుడు, యథార్థవంతుడు, భక్తిపరుడు, ప్రేమ కలిగిన వాడు, అందరిని క్షమించేవాడు, తనకెందుకు ఇలా జరిగింది? అనేక మంది విషయంలో మనం బాధపడిపోవచ్చు. కానీ దేవుని చిత్తం వేరేలా ఉంది. ఆయన చిత్తమే సిద్ధించబడును గాక. ఆమేన్. నీతిగా ఉండి ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, అవమానాలు, నిందలు, ఆపదలు ఎదుర్కొంటున్నప్పటికీ మనం ఏదైతే భక్తి జీవితాన్ని కలిగి ఉన్నామో దాన్ని ఏమాత్రం విడిచిపెట్టకూడదు. మరి భక్తుడు మత్సరపడతాడు కదా, నేను చేతులు కడుక్కొని పవిత్రంగా పరిశుద్ధంగా ఉండటం కూడా వ్యర్థమే, ఈ భక్తి జీవితం వ్యర్థమే. మరి దుష్టుడు ఎంతో ప్రబలి ఉండటం నేను చూస్తూ ఉన్నాను. విస్తరించిన చెట్టు వల్లే వాడు వర్తిల్లుతున్నాడు. అయినను ఒకడు ఆ దారిని పోయి చూడగా వాడు లేకపోయాను, నేను వెతికి తిని గాని వాడు కనబడకపోయాను. దేవునికి స్తోత్రం. మరి ఇప్పుడు ఎవరైతే మరి వారి అంగబలాన్ని, అర్ధబలాన్ని చూసుకొని మరి నీతిమంతులని అరాచకాలు చేస్తూ, అన్యాయంగా తీర్పునిస్తూ, న్యాయాన్ని కనుమరుగు చేస్తూ ఉన్నారో, ఒక దినాన దేవుడు వారినే మన కన్నుల ముందు నిర్మూలము చేస్తాడు. ఆమేన్. ఏమాత్రం మత్సరం, తొందరపాటు వద్దు. యోబు గారు అంటారు కదా, ఆయన నన్ను చంపినా సరే నేను యథార్థతను విడిచిపెట్టనన్నారు. మనం కూడా ఎన్ని ఆపదలు, అపాయాలు ఉన్నప్పటికీ, నిందలు, అవమానాలు ఉన్నప్పటికీ నీతిని, యథార్థతను విడవకుండా ఉందాము. ఎందుకంటే నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా కలుగును. దేవునికి స్తోత్రం. ఆయన నమ్మదగిన వాడు, న్యాయవంతుడు. అంధకారంలో జరిగించిన ప్రతి విధమైన అమానుషాన్ని నీతి సూర్యుడైన దేవుడు సత్య వెలుగులోనికి తెచ్చి మనందరికీ సమాధానం కలుగజేస్తాడు. ఆమేన్. నీతిని అనుసరించి జీవితాము, మేలు ప్రతిఫలముగా పొందుకుందాం. ఇట్టి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికి తోడైండును గాక. ఆమేన్.